ఆహా! ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా? ఏంటా రెసిపీ అనుకుంటున్నారా? మిరియాల చారండి, మన వింటర్ స్పెషల్. సో మరి పూర్తి వీడియో చూసేయండి. మిరియాల రసం ఎలా చేయాలో చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు వైడి టీవీ. నేను గీత. ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో మిరియాల రసంతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేద్దాం, వచ్చేయండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మిరియాలు. దీనికి కావాల్సిన పదార్థాలు కొంచెం మిరియాలు, జీలకర్ర, చింతపండు, టొమాటో, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి. ఈ చింతపండుని నానబెట్టుకోలేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ వేడి చేసుకుంటాను. వేడి చేసుకొని చింతపండులో పోసేసుకుందాం. ఫాస్ట్గా నానుతుంది. చాలామందికి తెలిసిన టిప్పే కదా. ఈ వాటర్ బాయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు చింతపండులో పోసేసుకుందాం. త్వరగా నానుతుంది అనమాట. సో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు దంచుకుందాం. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చారుకి రెడీ చేసేసుకుందాం. లేదా బాండి పెట్టేసుకొని కొంచెం నూనె యాడ్ చేసుకున్నాను. అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుందాం. అలానే పచ్చిమిర్చి, టొమాటో. ఇవి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం మంచిగా టొమాటోస్ని. మూత తీసేసి టొమాటోలు మంచిగా మగ్గిపోయాయి చూసారా? ఎస్. ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం వేసేసుకుందాం. చింతపండు రసం పోసేసుకున్నాం కదా, ఇందులో 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ దంచి పెట్టుకున్నాను కదండి, ఇదంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇదే కదా మన మెయిన్ ఇంగ్రీడియంట్ చారులో. ఇది యాడ్ చేసేసుకున్నా. దీంతోనే మరగాలన్నమాట. సో అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా మన చారులోకి దిగుతుంది. చూడండి, మన రసం అయితే చక్కగా మరిగిపోతుంది. ఫ్లేవర్ అయితే సూపర్గా అంటే సూపర్గా వస్తుందండి. చాలా బాగా వస్తుంది. మంచిగా మనకి చలికాలం జలుబు ఉంటే రసం చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ ఎప్పుడైనా రసం సిమ్లో మరిగించుకుంటేనే దాని టేస్ట్ అనేది బాగా వస్తుందండి. కొంచెం ఫుల్గా పెట్టేస్తారు, ఫాస్ట్గా అయిపోవడం లేదు. సిమ్లో పెడితేనే టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి వైడి టీవీ. మరి మీకు కూడా మాలాగా ఇక్కడికి వచ్చి వంటలు చేయాలని ఉందా? ఇంకేంటి ఆలస్యం, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, కాంటాక్ట్ అయిపోండి. లేదు మేమే మీ ఇంటికి వచ్చి చేయాలి అని అనుకుంటే కనుక ఖమ్మం లోకల్లో వాళ్ళైతే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేసేయండి. ఇంకా మీరే ఇంట్లో వీడియోస్ కూడా తీసి మాకు పంపించేయచ్చు. సో అలా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, కాల్ చేసేయండి. సో మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి వైడి టీవీ. నేను గీత. బాయ్ బాయ్.